దిమ్మ తిరిగే రేంజ్లో నాని ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్. రిలీజ్కి ముందే 100 కోట్ల బిజినెస్ చేసిన న్యాచురల్ స్టార్. నాని సినిమాల బిజినెస్ ఇప్పటి వరకు ఒక లెక్క, ప్యారడైజ్ ఒక లెక్క. సాధారణ యువకుడి నుండి కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి దాకా. ఇంతకీ నాని రెమ్యునరేషన్ ఎంత? ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. న్యాచురల్ స్టార్ నాని హీరోగా దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్. కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు చాలా రోజుల తర్వాత ఈ సినిమాతోటి విలన్గా భయపెట్టనున్నారు. ఆగస్ట్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ సహా 8 భాషల్లో ది ప్యారడైజ్ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. 2026లో టాలీవుడ్తో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే భారీ అంచనాలున్నటువంటి సినిమాగా ది ప్యారడైజ్ నిలిచింది. ఈ టైంలోనే నాని సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. లేటెస్ట్గా ది ప్యారడైజ్ థియేట్రికల్ బిజినెస్కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి సినిమా ది ప్యారడైజ్ను దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాని పక్కన సోనాలి కులకర్ణి హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. రాఘవ్ జుయాల్, బాబు మోహన్, తనికెళ్ల బర్ని, సంపూర్ణేష్ బాహు సహా కొంతమంది మెయిన్ యాక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ది ప్యారడైజ్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా సిహెచ్ సాయి సినిమాటోగ్రాఫర్గా, నవీన్ నులి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. తోట శ్రీనివాస్ డైలాగ్ రైటర్గా మంచి మాటలు రాస్తున్నారట. ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నడూ కనిపించినటువంటి డిఫరెంట్ లుక్లో నాని కనిపించబోతున్నాడు. 2 జడలు ముందుకేసుకొని వెరైటీ గెటప్లో ఉన్న నాని లుక్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే యూత్ను ఈ లుక్స్ ఫాలో అవుతున్నారు కూడా. అయితే ది ప్యారడైజ్ పై బజ్ తగ్గకుండా మూవీ యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. లేటెస్ట్గా ఈ సినిమాలోని ఆయా షేర్ అనేటువంటి సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. 2 జడల గెటప్లో మా స్టెప్పులతో డ్యాన్స్ చేశారు నాని. కాసర్ల శ్యామ్ రాసినటువంటి ఈ పాటను అద్దుల జంగిరెడ్డి, అనుకూరి దేవయ్య, అనిరుద్ రవిచంద్రన్ పాడారు. ఈ సాంగ్ యూట్యూబ్లో మంచి రెస్పాన్సే సాధిస్తుంది. మరోవైపు భారీ అంచనాల నేపథ్యంలో ది ప్యారడైజ్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా కంపెనీలు సైతం క్యూ కడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హిందీ ఓవర్సీస్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ ఆఫర్లతో రెడీగా ఉన్నారు. అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం కొంత వెయిట్ చేసేటువంటి ధోరణి అనుసరిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఏకంగా 58 కోట్ల రూపాయల వరకు వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా ఆడియో రైట్స్ను కూడా సరిగమప మ్యూజిక్ కూడా దాదాపు ఆ కంపెనీ 18 కోట్ల రూపాయలతో దక్కించుకుందని కొద్ది రోజుల క్రితమే గాసిప్స్ వినిపించాయి. ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 70 కోట్ల రూపాయలు వసూలు చేయగా ఇంకా శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ బిజినెస్ లెక్కలు తేలాల్సి ఉంది. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ఆయా షేర్తో ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దాంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ను దక్కించుకునేందుకు కూడా బడా సంస్థలు పోటీలో నిలిచాయట. ఇప్పటి వరకు అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం ది ప్యారడైజ్ వరల్డ్ వైడ్గా 100 కోట్ల రూపాయల మేరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా కూడా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అదే నిజమైతే కనుక నాని కెరీర్లోనే హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసినటువంటి సినిమాగా ది ప్యారడైజ్ నిలవనుంది. అయితే ఏరియాల వారీగా ఎంత బిజినెస్ చేసిందన్న దానిపై క్లారిటీ అయితే రాలేదు. ఈ గాసిప్స్ను బట్టి చూస్తే ది ప్యారడైజ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 100 కోట్ల రూపాయలకు పైగా షేర్, 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది అని కూడా చాలామంది ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నారు. అయితే విధిరాతను ఎవరూ తప్పించలేరు అనే విధంగా న్యాచురల్ స్టార్ నాని లైఫ్ను చూస్తే నిజమే అనిపిస్తుంది. అతి సాధారణ జీవితం నుంచి అసాధారణ జీవితాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు నాని ఒకరు. లైఫ్లో సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నాని నిరూపించాడు. ప్రతి ఫ్యామిలీలో సభ్యుడిగా, యూత్ ఆడియన్స్లో ఒకటిగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సినీ అభిమానులు ముద్దుగా న్యాచురల్ స్టార్ అని కూడా పిలుచుకునేటువంటి నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. వైజాగ్లో పుట్టి పెరిగినటువంటి నాని సినిమా రంగం అంటే చిన్నప్పటి నుంచెల్లే ప్రాణం. హైదరాబాద్లో సాధారణ జీవితాన్ని గడిపే యువకుడిగా తన ఫస్ట్ జాబ్ని ప్రముఖ డైరెక్టర్ దగ్గర క్లాబ్ బాయ్గా చేరారు. ఆ తర్వాత డైరెక్టర్ బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యారు. సినీ ప్రపంచంలో అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి పనిలో ఉంటూనే రేడియో జాకీగా కూడా పనిచేశారు న్యాచురల్ స్టార్. ప్రముఖ రేడియో ఛానల్ వరల్డ్ స్పేస్ శాటిలైట్ వద్ద రేడియో జాకీగా పనిచేశాడు. నాన్ స్టాప్ నాని అనేటువంటి కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. ఇలాంటి పార్ట్ టైం పనులు చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ కంట్లో పడ్డారు. దాంతో అష్టాచమ్మ సినిమా ద్వారా యాక్టర్గా పరిచయం అయ్యాడు. వెంటనే రైట్, స్నేహితుడా, భీమిలి కమెడీ జట్టు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత అలా మొదలైన సినిమాతో 2 భారీ హిట్ అందుకున్నారు న్యాచురల్ స్టార్. అనంతరం ఈగా, పిల్ల జమీందార్ ఇలా సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి న్యాచురల్ స్టార్ అయ్యారు. నిర్మాతగా కూడా న్యాచురల్ స్టార్గా నటుడిగా వరుస విజయాలు అందుకుంటూనే డీ ఫర్ దోపిడి సినిమాతో ప్రొడ్యూసర్గా మారారు. ఆ తర్వాత ఆ సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా కూడా మారారు. హిట్, మీట్ క్యూట్ అండ్ దాని తర్వాత హిట్ 2, హిట్ 3 వంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కూడా అయ్యారు. ప్రజెంట్ ప్రొడ్యూసర్గా చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రాబోయేటువంటి ఒక సినిమాలో కూడా ఆ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. అయితే ఇక యాక్టర్గా, నిర్మాతగా ఆయన టాలెంట్ పరిమితం కాలేదు.
బిగ్ స్క్రీన్ పై కాకుండా బుల్లితెర మీద కూడా రియాలిటీ షోలకు హోస్ట్గా వ్యవహరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2కు హోస్ట్గా వ్యవహరించి మెప్పించాడు. ఇలా బహుముఖ ప్రతిభతో తెలుగు సినిమా రంగంలో ప్రముఖుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇలా ఒక సాధారణ యువకుడి నుండి ప్రతి సినిమాకు సుమారుగా 25 నుండి 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రజెంట్ 2 పాన్ ఇండియా సినిమాలతో నాని బిజీగా ఉన్నారు. అయితే శ్రీకాంత్ ఓదెలతో కలిసి ది ప్యారడైజ్ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే సుజిత్ డైరెక్షన్లో కూడా బ్లడీ రోమియో సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ మూవీ మాత్రం ఆగస్టులో రిలీజ్ కావడంతో ఇప్పటి నుంచెల్లే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెట్టుకున్నారు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు ఒక ఎత్తు అయితే ప్యారడైజ్ ఒక ఎత్తు. ఇప్పటి వరకు నాని చూసినటువంటి గెటప్ చూస్తే కంప్లీట్గా 2 జడలు, మాస్గా చేతిలో సిగరెట్, ఇలాంటి ఒక డిఫరెంట్ వైబ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ తోటి కూడా చాలా మెస్మరైజ్ చేశారు నాని. అండ్ పెట్టింది పేరు అనేటువంటి అంటే వినూత్న సినిమాలకు పెట్టింది పేరు నాని అని చెప్పడానికి కూడా ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు హిట్ లాంటి ఒక వైలెన్స్ చేశాడు. దాని తర్వాత ప్యారడైజ్ లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్రెడీ కాకులకు సంబంధించినటువంటి ఒక టీజర్ ఏదైతే ఉందో గ్లిమ్స్, అది ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఒక ఊపేస్తుంది. ఆ బీజం కావచ్చు, ఆ గెటప్ కావచ్చు, అండ్ ఆ డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా నానిని ఒక రేంజ్లో చూపించబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ అంటే మనందరికీ తెలిసిందే. దసరా తోటి నానిలో ఉన్నటువంటి వైలెన్స్ అండ్ మాస్ కోణాన్ని బయటికి తీసినటువంటి శ్రీకాంత్ ఈసారి ప్యారడైజ్తో మరింత దాన్ని ఒకవేళ వైలెన్స్ స్క్వేర్ అన్నటువంటి విధంగా ది ప్యారడైజ్లో చూపించబోతున్నారు. నాని మ్యానరిజం కానీ లేకపోతే క్లాస్నెస్ కానీ ఎక్కడ కూడా ప్యారడైజ్లో కనిపించట్లేదు. గంభీరమైనటువంటి లుక్ కావచ్చు, లేకపోతే మొహం మీద ఆ ఘాట్లు కావచ్చు, ఆ జడలు కావచ్చు, అండ్ క్యారెక్టర్ నేమ్ కూడా జడలు కాబట్టి అసలు ఆ జడలు ఏంటి అవన్నీ కూడా స్టోరీలో బ్యాక్గ్రాఫ్ అయితే ఉంటున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఒక కొత్త క్యారెక్టర్ ఎవరు కూడా చేయలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ముందు చేయరు కూడా. శ్యామ్ సింగ్ రాయ్ లాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి క్యారెక్టర్ చేసినటువంటి నానినే ఇక్కడ ది ప్యారడైజ్లో జడల్ అనేటువంటి ఒక స్మగ్లింగ్ మాఫియా రగ్గుడ్ లుక్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ చేయడం నిజంగా నాని యాక్టింగ్కి అదొక పెట్టింది పేరు అని చెప్పొచ్చు. అంటే అలాంటి ఒక క్యారెక్టర్ చేసి మళ్ళీ ఇలాంటి అంటే అటు లవర్ బాయ్గా, ఇటు మాస్ ఇమేజ్ ఉన్నటువంటి క్యారెక్టర్గా, అండ్ హిట్ ఇలాంటి వైలెన్స్గా, ఇలా అన్ని క్యారెక్టర్స్ చేసినా కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేటువంటి హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి హీరోల్లో నాని ఒకరు. ఏదైనప్పటికీ చిన్న ఒక క్లాబ్ బాయ్ నుంచి స్టార్ట్ అయినటువంటి నాని ప్రయాణం ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్టార్గా ఎదగడం నిజంగా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. స్టిల్ చాలామంది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చేటువంటి వాళ్ళు మెగాస్టార్ చిరంజీవిని చూస్తుంటారు. దాని తర్వాత మాస్ మహారాజా రవితేజని చూస్తుంటారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఆబ్వియస్లీగా న్యాచురల్ స్టార్ నానిని కూడా ఇన్స్పైరింగ్గా తీసుకున్నటువంటి చాలామంది కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు. సో అలా ప్రతి ఒక్క సినిమాకి ఆ గ్యాప్కి కూడా ఫిల్ చేస్తూ ఒక్కొక్క సినిమాని డిఫరెంట్ కోణంలో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి నాని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. సో మేజర్గా ఇప్పుడు బ్లడీ రోమియో తోటి కూడా ఒక చెఫ్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నాడు. అది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ అది కామిక్ తోటి అండ్ వైలెన్స్ తోటి రెండు మిక్స్ చేసి ఇలాంటి ఒక సినిమాలు ఏదైతే ఉన్నాయో ఈ సినిమాలు చాలా రేర్గా చూస్తుంటాం. ఇవి మేజర్గా అండ్ అక్కడ కొరియన్ సినిమాలు ఆ టైప్ ఆఫ్లో ఉంటాయి. ఇప్పుడు ఆ స్టైల్ని కూడా నానినే ఇప్పుడు ఫస్ట్ మనకు చూపించబోతున్నాడని కూడా సోషల్ మీడియాలో అయితే కమెంట్స్ వస్తున్నాయి. ఇటు జడల్ కావచ్చు, అటు ఇప్పుడు వచ్చేటువంటి బ్లడీ రోమియో కావచ్చు, అండ్ దాని తర్వాత మెగాస్టార్ తోటి ఒక సినిమాని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాంట్లో కూడా ఒక క్యామియో చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయైతే తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు కూడా వినూత్న యాక్టర్స్ అంటే ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఒక సినిమాతోటి మరొక సినిమా సంబంధం లేకుండా చేసేటువంటి యాక్టర్స్ ఎవరు ఉన్నారంటే నాని. అండ్ నాని మళ్ళీ కంప్లీట్గా లవ్ స్టోరీ చేసిన యాక్సెప్ట్ చేసేటువంటి ఆడియన్స్ ఉంటారు. అదే నానికున్న యాక్టింగ్కి ఉన్నటువంటి ఆ మ్యాజిక్. సో చూడాలి మరి జడల్ ఏ విధంగా మెప్పిస్తాడు, అండ్ దాని తర్వాత బ్లడీ రోమియో ఎలా ఉండబోతుంది, అండ్ దాని తర్వాత అండ్ ముందు కూడా మరికొన్ని ప్రాజెక్ట్స్ అయితే లాక్ అవుతున్నాయి. సో ఇవన్నీ తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజుల్లో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ప్యారడైజ్ బిజినెస్ ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క అయితే 200 కోట్ల ప్లస్ అంటే నిజంగా అంత చిన్న విషయం అయితే కాదు. నాని కెరీర్లోనే ఇది ఒక హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. సో చూడాలి ఈ మార్కెట్ తోటి ఇన్ కేస్ కొంచెం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అది 300-400 దాకా కూడా వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి నాని జర్నీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.